ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వోన్నతమైన స్థలములో నివాసం చేస్తున్న మహా గొప్ప దేవా, నీ ప్రియ కుమారుడును మా ప్రియ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన ఘనమైన నామమును బట్టి కృతజ్ఞతాస్తుతి వందనములతో మీ పాదసంలో చేరి మిమ్మల్ని ఘనపరిచి మహింపరిచి స్తుతించి స్తోత్రించే భాగ్యం యేసుక్రీస్తులో మీరు మాకు అనుగ్రహించబడిన శ్రేష్టకరమైన ఆధిక్యతను బట్టి వందనాలు. మాకు అనుగ్రహింపబడినటువంటి బెరాక ప్రార్థనా మందిరంలో 3 దినాల ప్రత్యేక కూడికల్లో రెండవ దినము రెండవ సెషన్లో మాకు అనుగ్రహింపబడినటువంటి ధన్యకరమైన జీవితాన్ని బట్టి స్తుతిస్తున్నాం. జీవగలిగిన దేవా, మా ఎడల మీరు కలిగిన ఉన్నతమైన ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చుము. మేలు కొరకై జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. పాపాత్ములైనటువంటి మా జీవితంలో నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువును ఘనపరిచే ఆధిక్యత ధన్యత మాకు అనుగ్రహించినందుకై స్తుతిస్తున్నాం. కలువరి శిలువలో మా కొరకై చిందించబడిన అమూల్యమైన రక్తము ద్వారా, నిర్దోషమైన రక్తము ద్వారా, నిష్కలంకమైన రక్తము ద్వారా, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మాకు అనుగ్రహింపబడిన ధన్యకరమైన జీవితాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతి వందనాలు. మీ అనాది పూర్వ సంకల్పము మా పట్ల నెరవేర్చబడడానికై మీరు చేసిన మేలు ఉపకారములను బట్టి మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. పాపపు ప్రవాహములో కొట్టుకుపోతున్నటువంటి మమ్మలను క్రీస్తు రక్తము చేత మమ్మల్ని విమోచించి మమ్మల్ని రక్షించి నీ బిడలముగా, నీ సొత్తుగా, నీ స్వకీయ సంపాదకంగా మమ్మల్ని చేసుకొని మా కొరకై మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన దేవుడవుగా మీరుంటున్నందుకై మా హృదయపూర్వక వందనాలు. పరమందు ఆసినటువంటి దేవా, మీ చిత్త ప్రకారంగా నడిపించి మీరే మాకు సహాయించి మీ కాపుదలు మాకు అనుగ్రహించి బెరాక ప్రార్థనా మందిరంలో 21 సంవత్సరంలో సంపూర్తి చేయబడి బల్లారంభించి 22వ సంవత్సరంలో అడుగుపెట్టి భాగ్యం మాకు ఇచ్చావు. మా ప్రభా, ఎంతోమంది శ్రమ పడుతూ కష్టపడినటువంటి వారి కష్టంలో మేము ఫలం అనుభవించేవారుగా ఉండగలగడానికి కృప చూపించిన మీ ప్రేమకై మా హృదయపూర్వక వందనాలు. పరమందు ఆసినటువంటి దేవా, నిదాసులైనటువంటి వారిని, నిలబడేటువంటి వారిని మీరు అభిషేకించి వాడుకొని శిలువ చాటును మరుగుపరిచి దైవ ఉద్దేశం నెరవేర్చు. మేలు కొరకై జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. మీ రక్తమును మా మీద ప్రోక్షించండి. చాలిన దేవుడిగా ఉండి నడిపించండి. ఉద్దేశం నెరవేర్చండి. ప్రభా, రక్షణ లేనటువంటి వారికి రక్షణ పొందినటువంటి వారికి నీ బలమైన ఉద్దేశము సంపూర్ణంగా నెరవేర్చబడడానికై కావాల్సిన మెండైన కృప వారికి అనుగ్రహించు. మా ఆత్మీయ జీవితానికి పురోభివృద్ధిని కలిగించే దేవుడవుగా, మా ఆత్మీయ జీవితానికి పురోగమనమునికి అధిగమించగలిగే వారుగా మేము ఉండగలగడానికి మీ కృపా భాగ్యం అనుగ్రహించు. పూర్ణ ఔదార్యం కలిగే వారుగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. మీరు మా పట్ల మీరు చేసిన అమోఘమైన కార్యమును బట్టి స్తుతిస్తూ చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. వారు ఏ అక్కరతో వచ్చారో, ఏ అవసరతతో వచ్చారో మా ప్రభా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవుగా మీరుంటున్నందుకై స్తుతిస్తున్నాం. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. మీరే కృప చూపించండి, సహాయం చేయండి. పాడే పాటల ద్వారా, వాయించే వాయిద్యముల ద్వారా మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. మీ దైవ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చును. మేలు కొరకై జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. మీ గణనామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. చేరు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. మార్గమధ్యంలో ఉన్నటువంటి వారిని త్వరపెట్టి తీసుకురావడానికి సహాయం చేయండి. ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నటువంటి వారిని బట్టి కూడా వందనాలు. సిద్ధపడుతున్నటువంటి వారిని బట్టి కూడా వందనాలు. కృపను అనుగ్రహించి మీరే సహాయం చేయండి. జీవంగల దేవా, మీ రక్త ప్రభావం మా మీద ప్రోక్షించము. చాలన దేవుడిగా ఉండి నడిపించి పాటల్లో మాకు సహాయం చేయండి. మీ ఆధిపత్యం కింద ఉంచుకొని, మీ శిరస్వత్వం కింద ఉంచుకొని నడిపించి బలపరచుమని మీ అమూల్యమైన రక్త ప్రభావం మా మీద ప్రోక్షించి చాలిన దేవుడిగా ఉండి నడిపించి ఉద్దేశం నెరవేర్చమని అసమానమైనటువంటి దేవుడవుగా మీరుంటున్నందుకై మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తున్నాం. ఈ కూడికను మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీ దాసుని కూడా మీ శిలువ చెంత మరుగుపరిచి పరలోకపు వర్తమానం మాకు అనుగ్రహించి
మీరే మహిమ ఘనత ప్రభావం పొందే దేవుడు అనేందుకే స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతి వందనములు మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఘనమైన నామమున హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతి వందనములతో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. పాఠప్రతుల నుంచి పాఠప్రతులు మీకు ఎవరికైతే లేవో దయచేసి మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపించండి, మీకు అందించబడతాయి. ఈ పాఠప్రతులు ఎవరికైతే లేవో మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపించండి. ఓ యేసుని ప్రేమా ఎంతో మహనీయము, ఆకాశతారా పర్వత సముద్రముల కన్నా గొప్పది, ఆకాశతారా పర్వత సముద్రం ములకన్నా గొప్పది. యేసుని ప్రేమా ఆగమ్య ఆనందమే, హృదయము నిండెను ప్రభుని కార్యములు, గంభీరమైనవి
పాఠప్రతిలో నుంచి పాట సంఖ్య 3 పాడుకుందాం. కలిసి పాడవలసిందిగా మనవి. స్తుతి పాడేదను ప్రియ యేసునకు పొంగుచున్నా హృదయముతో. స్తుతి పాడేదను ప్రియ యేసునకు పొంగుచున్నా హృదయముతో. కల్వరి నిస్వార్థ ప్రేమను పొంది, కల్వరి నిస్వార్థ ప్రేమను పొంది స్తుతించక ఎటులుండెదన్, స్తుతించక నెటులుండెదన్. స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు కూర్చున్నా హృదయముతో. స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్నా హృదయముతో. స్తుతి పాడేదన్. బ్రదర్, అద్భుత తండ్రి ప్రేమ ఏక కుమారుని నా కొరకొసగెను. అద్భుత తండ్రి ప్రేమ ఏక కుమారుని నా కొరకొసగెను. తన పరలోక మహిమను విడిచిపెట్టి సిలువలో బలియాయెను. తన పరలోక మహిమను విడిచిపెట్టి సిలువలో బలియాయెను. నన్ను రక్షించెను, నన్ను రక్షించెను. స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్నా హృదయముతో. స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్నా హృదయముతో. స్తుతి పాడేదన్. సిస్టర్స్, జీవింపజేయను నన్ను, తన ప్రాణంబు నా కొరకొసగెన్. జీవింపజేయను నన్ను, తన ప్రాణంబు నా కొరకొసగెన్. పది వేలలో అతి కాంక్ష నీయుడేసు, శ్రీకారుండాయే నా కొరకై. పది వేలలో అతి కాంక్ష నీయుడేసు, శ్రీకారుండాయే నా కొరకై. శ్రీకారుండాయే నా కొరకై, శ్రీకారుండాయే నా కొరకై. స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్నా హృదయముతో. స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్నా హృదయముతో. స్తుతి పాడేదన్. అందరం కలిసి పాడుకుందాం. యాత్రికుడనైనా నన్ను నిత్య రాజ్యములో చేర్చెను. యాత్రికుడనైనా నన్ను నిత్య రాజ్యములో చేర్చెను. అంతము వరకు నన్ను విడువక ఎడబాయని నీ ప్రేమకై ప్రణుతింతును. అంతము వరకు నన్ను విడువక ఎడబాయని నీ ప్రేమకై ప్రణుతింతును. నీ ప్రేమకై ప్రణుతింతును. నీ ప్రేమకై ప్రణుతింతును. స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్నా హృదయముతో.
ఇదే పాట పల్లవి మొదటి వచనం. మనం లేచి నిలబడుకొని పాడుకుందాం. ఆ సమయంలో దయచేసి ముందుకు రావడానికి ప్రయత్నించండి. వెనక వచ్చేటువంటి వాళ్ళకి ఖాళీ స్థలం ఉంచడం మంచిది. మనం లేచి నిలబడుకొని పాడుకుందాం. పల్లవి మొదటి వచనం మాత్రమే. ఆ సమయంలో దయచేసి ముందుకు రావడానికి ప్రయత్నించండి. ఖాళీ స్థలాలను పూరించండి. స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్నా హృదయముతో. స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్నా హృదయముతో. కల్వరి నిస్వార్థ ప్రేమను పొంది, కల్వరి నిస్వార్థ ప్రేమను పొంది స్తుతించక ఎటులుండెదను, స్తుతించక ఎటులుండెదను. స్తుతి పాడేదను ప్రియ యేసునకు కూర్చున్నా హృదయముతో. స్తుతి పాడేదను ప్రియ యేసునకు కూర్చున్నా హృదయముతో. స్తుతి పాడేదను అద్భుత తండ్రి ప్రేమ, ఏక కుమారుని నా కొరకొసగెన్. అద్భుత తండ్రి ప్రేమ, ఏక కుమారుని నా కొరకొసగెన్. తన పరలోక మహిమన్ విడిచిపెట్టి సిలువలో బలియాయెన్. తన పరలోక మహిమన్ విడిచిపెట్టి సిలువలో బలియాయెన్. నన్ను రక్షించెను, నన్ను రక్షించెను. స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్నా హృదయముతో. స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్నా హృదయముతో. కల్వరి నిస్వార్థ ప్రేమను పొంది, కల్వరి నిస్వార్థ ప్రేమను పొంది స్తుతించక ఎటులుండెదను, స్తుతించక ఎటులుండెదను. స్తుతి పాడేదను ప్రియ యేసునకు పొంగుచున్నా హృదయముతో. స్తుతి పాడేదను ప్రియ యేసునకు పొంగుచున్నా హృదయముతో. స్తుతి పాడేదను. దయచేసి కూర్చోండి. పాఠప్రతుల పాట సంఖ్య 6 పాడుకుంది. దేవా నీ మందిరం మాకు ఎంతో ప్రియము, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే మాకు ఎంతో శ్రేష్టం. దేవా నీ మందిరం మాకు ఎంతో ప్రియము, దేవా నీ మందిరం మాకు ఎంతో ప్రియము. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే మాకు ఎంతో శ్రేష్టము.
ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే మాకు ఎంతో శ్రేష్టము. దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము. దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము. సజీవ యాగము ద్వారా మమ్ములను రక్షించితివి. సజీవ యాగము ద్వారా మమ్ములను రక్షించితివి. మా మార్గములో తోడై మా కాపరి నీవైతివి. మా మార్గములో తోడై మా కాపరి నీవైతివి. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే మాకు ఎంతో శ్రేష్టము. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే మాకు ఎంతో శ్రేష్టము. దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము. దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము. అపోస్తుల బోధనిచ్చి సహవాసములో నిలిపి. అపోస్తుల బోధనిచ్చి సహవాసములో నిలిపి. నీ ఆత్మతో మమ్ము నడిపి. మా బోధకుడా వైతివి. నీ ఆత్మతో మమ్ము నడిపి. మా బోధకుడా వైతివి. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే మాకు ఎంతో శ్రేష్టము. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే మాకు ఎంతో శ్రేష్టము. దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము. దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము. సార్వత్రిక సంఘములోనా మమ్ములను చేర్చితివి. సార్వత్రిక సంఘములోనా మమ్ములను చేర్చితివి. వాక్యముతో పోషింపను నీ దాసులనిచ్చితివి. వాక్యముతో పోషింపను నీ దాసులనిచ్చితివి. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే మాకు ఎంతో శ్రేష్టము. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే మాకు ఎంతో శ్రేష్టము.
పాట ఎంతమందికి వచ్చు? రైట్, దయచేసి మళ్ళీ ఒకసారి ఇదే పాట పాడుకుందాం. దయచేసి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మా వెనకాలనే ప్రతి వచనం కూడా 2 సార్లు పాడాలి కాబట్టి ఒక్కోసారి పాడిన తర్వాత రెండోసారి కూడా పాడడానికి ప్రయత్నించండి, మీకు వచ్చేస్తుంది. పాట సంఖ్య 6. పాట ప్రతులు ఎవరికైతే లేవో మీ కుడి చేతిని పైకైతే చూపిస్తుంటే పాట ప్రతులు మీకు అందించబడతాయి. దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము, దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే మాకు ఎంతో శ్రేష్టము. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే మాకు ఎంతో శ్రేష్టము. దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము, దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము. సజీవ యాగము ద్వారా మమ్ములను రక్షించితివి, సజీవ యాగము ద్వారా మమ్ములను రక్షించితివి. మా మార్గములో తోడై మా కాపరి నీవైతివి, మా మార్గములో తోడై మా కాపరి నీవైతివి. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే మాకు ఎంతో శ్రేష్టము. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే మాకు ఎంతో శ్రేష్టము. దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము, దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము. అపోస్తుల బోధనిచ్చి సహవాసములో నిలిపి, అపోస్తుల బోధనిచ్చి సహవాసములో నిలిపి, నీ ఆత్మతో మమ్ము నడిపి, మా బోధకుడా వైతివి, నీ ఆత్మతో మమ్ము నడిపి, మా బోధకుడా వైతివి. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే మాకు ఎంతో శ్రేష్టము. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే మాకు ఎంతో శ్రేష్టము. దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము, దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము. సార్వత్రిక సంఘములోనా మమ్ములను చేర్చితివి, సార్వత్రిక సంఘములోనా మమ్ములను చేర్చితివి. వాక్యముతో పోషింపను నీ దాసులని చితివి, వాక్యముతో పోషింపను నీ దాసులని చితివి. ఒక్క దినము
పాఠప్రతుల నుంచి పాట సంఖ్య 11. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. పాట సంఖ్య 11. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఓదాను నమ్మి స్థిరపరచబడిన వారే అపోస్తలుల ఓదాను నమ్మి స్థిరపరచబడిన వారే ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచెదరు. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచెదరు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగి ఉందురు. పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగి ఉందురు. వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తు ప్రభువునందు. వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తు ప్రభువునందు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రభు దేహ రక్తమును నిలి త్రాగువారే తన యందు నిలిచెదరు. ప్రభు
పాట సంఖ్య 17. ముందుకే సాగెదను, ఇక వెనుకకు నే తిరుగను, నా మిగిలిన జీవిత దినములన్నీ యేసుతో నడిచేదను. ఒకసారి మేము పాడతాం, పల్లవి అనుపల్లవి మొదటి వచ్చినాం. ఆ తర్వాత మీరు మాతో కూడా కలిసి పాడడానికి ప్రయత్నించండి, నేర్చుకోవడానికి ప్రయత్నించండి. దయచేసి పిల్లలను అటు ఇటు తిప్పకండి, మీ దగ్గర పెట్టుకోండి. వాక్యం చెప్పేటప్పుడు దయచేసి అటు ఇటు వెళ్ళకండి. పాట సంఖ్య 17. ఏదైనా అత్యవసరమైతే ఇప్పుడు వెళ్ళి వచ్చి కూర్చోండి. ముందుకే సాగెదను, ఇక వెనుకకు నే తిరుగను, ముందుకే సాగెదను, ఇక వెనుకకు నే తిరుగను, నా మిగిలిన జీవిత దినములన్నీయు యేసుతో నడిచెదను, నా మిగిలిన జీవిత దినములన్నీయు యేసుతో నడిచెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముందుకే సాగెదను, ఇక వెనుకకు నే తిరుగను, ముందుకే సాగెదను, ఇక వెనుకకు నే తిరుగను. సనుగు గొనుగు సంశయములను నా హృదయము నుండి తొలగింతును, నూతన బ్రతుకు, నూతన మనసు, నూతన మార్గములో నడిచెదను. సనుగు గొనుగు సంశయములను నా హృదయము నుండి తొలగింతును, నూతన బ్రతుకు, నూతన మనసు, నూతన మార్గములో నడిచెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముందుకే సాగెదను, ఇక వెనుకకు నే తిరుగను, ముందుకే సాగెదను, ఇక వెనుకకు నే తిరుగను. శోధన శ్రమలు, కష్ట నష్టములు ఈ లోక యాత్రలు ఎదురైనను, ఊపిరి నాలో ఉన్నంత వరకు క్రీస్తుతో నేను నడిచెదను. శోధన శ్రమలు, కష్ట నష్టములు ఈ లోక యాత్రలు ఎదురైనను, ఊపిరి నాలో ఉన్నంత వరకు క్రీస్తుతో నేను నడిచెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముందుకే సాగెదను, ఇక వెనుక
సంఖ్య 17లో ఆ అనుపల్లవి కింద ఆ హల్లెలూయా అనేటువంటిది మీరు దయచేసి రాసుకుంటే మంచిది. పల్లవి అనుపల్లవి తర్వాత కింద వచనంలో వచ్చినట్టుగా ఆ హల్లెలూయా అనేటువంటిది మీరు అక్కడ లేదు, దయచేసి అక్కడ రాసుకోవడానికి ప్రయత్నించండి. మరొకసారి అదే పాట పాడుకుందాం. ముందుకే సాగేదను, ఇక వెనుకకు నే తిరుగను. ముందుకే సాగేదను, ఇక వెనుకకు నే తిరుగను. నా మిగిలిన జీవిత దినములన్నీయు యేసుతో నడిచెదను. నా మిగిలిన జీవిత దినములన్నీయు యేసుతో నడిచెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముందుకే సాగెదను, ఇక వెనుకకు నే తిరుగను. ముందుకే సాగెదను, ఇక వెనుకకు నే తిరుగను. సనుగు గొనుగు సంశయములను నా హృదయము నుండి తొలగింతును. నూతన బ్రతుకు, నూతన మనసు, నూతన మార్గములో నడిచెదను. సనుగు గొనుగు సంశయములను నా హృదయము నుండి తొలగింతును. నూతన బ్రతుకు, నూతన మనసు, నూతన మార్గములో నడిచెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముందుకే సాగెదను, ఇక వెనుకకు నే తిరుగను. ముందుకే సాగెదను, ఇక వెనుకకు నే తిరుగను. శోధన శ్రమలు, కష్ట నష్టములు ఈ లోక యాత్రలు ఎదురైనను. ఊపిరి నాలు ఉన్నంత వరకు క్రీస్తుతో నేను నడిచెదను. శోధన శ్రమలు, కష్ట నష్టములు ఈ లోక యాత్రలో ఎదురైనను. ఊపిరి నాలో ఉన్నంత వరకు క్రీస్తుతో నేను నడిచెదను. ముందుకే సాగెదను, ఇక వెనుకకు నే తిరుగను. ముందుకే సాగెదను, ఇక వెనుకకు నే తిరుగను. నా మిగిలిన జీవిత దినములన్నీయు యేసుతో నడిచెదను. నా మిగిలిన జీవిత దినములన్నీయు యేసుతో నడిచెదను.
వాక్యం వినక ముందుగా మనం బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిగా ప్రేమతోడ నడుగు. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you on the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, खड़े जब उस पर सामने कब्र कोई न हो, तो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిద్దాం. ఆలస్యమైంది, దయచేసి మన్నించండి. యెహోషువ 3వ అధ్యాయం. నాలుగో వచనం మనం కలిసి. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 3, రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 4. యెహోషువ 3వ అధ్యాయము 4వ వచనం. మీకును దానికి దాదాపు 2000 కొల మూరలో ఎడముండవలెను. మీరు వెళ్ళుత్రోవా మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. నేను దానిని గుర్తుపట్టవలను గనక ఆ మందసమునకు సమీపముగా మీరు వెళ్ళుత్రోవా మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామమున, పవిత్ర నామమున, పావన నామమున, అన్ని నామముల కంటే హెచ్చైన నామమున బరాక ప్రార్థన మందిర ఆవరణములో ఈ సాయంకాలం వార్షికోత్సవ సందర్భాన కొంతమంది చేరి వచ్చే అవకాశం ఇచ్చినారు. ట్రాఫిక్ అంతరాయాలు అధిగమించి సమీప దూర ప్రాంతాల నుండి వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకెవరైనా రావాల్సి ఉంటే అధికమైన ఆటంకం కలగకుండా ట్రాఫిక్ అంతరాయం నుండి తప్పించి త్వరపెట్టి తోడుకొని రండి. పాటల ద్వారా ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. మీరు వాక్యము కూడా దయచేయండి తండ్రి. నిన్న సాయంకాలం మీ దాసు కురేనంకులు మీరు బలపరిచి వాడుకున్నారు. ఉదయకాలము ఇప్పుడు మీరే మాకు అక్కర కొలిది సహాయం ఇచ్చి లైవ్ స్ట్రీమ్లో జాయిన్ అయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. రక్షణ లేని వారిని మీరు రక్షించండి. రక్షించబడిన వారికి కొంత ప్రోత్సాహము, పురికొల్పు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసు ఇమ్మాన్యుయల్ గారి కుటుంబము కలిసి పనిచేస్తున్నాం. బాధ్యులైన సహోదరులు, సంఘమును బట్టి చుట్టుపక్కల ఉన్న అనుబంధ సంఘాలు, పరిశుద్ధులను బట్టి స్తోత్రాలు. ఇలా మేమందరం చేరి వచ్చి నీ వాక్య పారాయణం చేయటానికి మాకు ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రాలు. మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి కొన్ని మాటలు వెజ్జలండి. నీ మాటలు బయలుదేరుతోడనే వెలుగు కలుగును గనక, నీ మాటలు సారాంశం సత్యము గనక నీ వాక్యమందు మమ్మల్ని ప్రతిష్ఠించి నూతనపరచండి. మీ ప్రజల ప్రార్థన భూమి మీద నిలువబడి వారికి ప్రీతికరమైన పరిచర్య చేయనట్లు
నన్ను మీ రక్తం చేత శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నా. నా పెదవులు సున్నతి చేయండి. నీ వాక్యము వెజలండి, మీరే మహిమ తెచ్చుకున్నాను. వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మందస్సము పాత నిబంధనలో ఇశ్రాయేలీలైన ప్రజలను నడిపించుట కొరకే దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. కొత్త నిబంధనలో ఆ మందస్సము యేసుక్రీస్తు ప్రభువు అని మనకు తెలుసు. కనుక పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసుక్రీస్తు ప్రభువును బట్టి ఇప్పుడు ఆయన మార్గములో మనం నడిపించబడే అవకాశము, భాగ్యము కలిగింది. అందుకే పాత నిబంధనను ఆధారం చేసుకుని ఆయన మందస్సము యెరూషలేముకు రాకమునుపు ఉన్న కొన్ని స్థలాల గురించి మనం పరిగెరుకోవటానికి ఆరంభించిన మొదటి స్థలము గిల్గాలు, దొరలించబడుట. ఆ తర్వాత దేవుని మందస్సము ఉన్న రెండవ స్థలము న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనం. జడ్జెస్ చాప్టర్ 20 వర్స్ 27. న్యాయాధిపతులు 20వ అధ్యాయం 27వ వచనం. మీ చదివేది బయట శబ్దాల కంటే ఎక్కువ ఉందంటేనే చదవండి, లేకపోతే నేను చదువుతాను. ఆ దినములలో యెహోవా నిబంధన మందస్సము అక్కడనే ఉండెను. పై వచనం. వీరందరూ కత్తి దుయ్యవారు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుతూ సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఏ స్థలం ఇది? బేతేలు. బెత్ ప్లస్ ఎల్. బెత్ అంటే ఇల్లు, హౌస్. ఎల్ అంటే గాడ్, దేవుడు అని అర్థం. బేతేలు అంటే దేవుని ఇల్లు అని అర్థం. ఇప్పుడు బేతేలు జ్ఞాపకం చేసే కొన్ని విషయాలు మనం వాక్యం ఆధారం చేసుకొని చూడటానికి ప్రయత్నం చేస్తాం. దేవుని ఇల్లు ఇది గొప్పది, ఆత్మీయమైనది, ఆశీర్వాదకరమైనది, అవసరమైనది, ఆధ్యాత్మికమైనది. ఆ ఇంటి అనుభవంలో మనం ఉండాలని కోరబడుతున్నాం. అది దేవుని మందిరమే. బేతేలు అనే మాట బైబిల్లో దాదాపు 40 సార్లుగా రాయబడింది. బహుశా ఎక్కువ సార్లు ఆదికాండంలోనే రాయబడింది అనుకుంటా. 10 సార్లు ఆ మాట కనీసం ఆదికాండంలో కనిపిస్తుంది. బేతేలు అనే మాట కొత్త నిబంధనలో కనబడదు.
ఉదయం చెప్పినాను, గిల్గాల్ అనే మాట కొత్త నిబంధనలో కనబడు. ఎందుకంటే యేసు ప్రభువే మన గిల్గాలు, సిలువ. ఇప్పుడు బేతేల్ అనే మాట కూడా కొత్త నిబంధనలో కనబడదు. ఎందుకని? యేసు ప్రభువే దేవాలయమై ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, గొర్రెపిల్లే దేవాలయమై ఉన్నాడు. 21వ అధ్యాయంలో చెప్పబడింది, ఆయన వారి మధ్య కాపురముండును. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడింది, ఈ టెబర్నకల్ అమాంగ్ us, ఆయన మన మధ్యలో నివసించెను కృపా సత్య సమాధానముగా. 1:14 అనుకుంటా. కనుక బేతేలు ఇంకా స్థలం అవసరం లేదు. ఎందుకంటే మన బేతేలు యేసుక్రీస్తు ప్రభువే. కానీ పాత నిబంధనల సంగతులన్నీ మనకు చూచాయగా, ముంగుర్తుగా, ఉపమానముగా, ఒక నీడగా, అలంకారముగా చెప్పబడుతూ వచ్చినాయి. కనుక మనకు పాత నిబంధన అర్థం కాకుండా కొత్త నిబంధన అర్థమవుతుందని అనుకోవడం అపోహే. ఆ కారణాన్ని బట్టి కొత్త నిబంధనలో బేతేళ్ళు జ్ఞాపకం చేసే 5 సంగతులు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఇది మొదట ఎవరితో కనిపిస్తుంది? బేతేలు అనే మాట బైబిల్లో మొదట ఎవరితో కనిపిస్తుంది? ఎవరితో అసోసియేట్ అయ్యింది అని అర్థం. ఆదికాండము 13వ అధ్యాయము 12లో కూడా మనకు కనిపిస్తుంది. ఆదికాండం 12:8. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకును తూర్పునున్న కొండకు చేరి, పడమటున్న బేతేలుకునకును తూర్పునున్న హాయికి మధ్య, నాకు తెలిసి బేతేలు అనే మాట బైబిల్లో మొదటి ఇక్కడే రాయబడింది అనుకుంటా. సో ద హౌస్ ఆఫ్ గాడ్ ఈజ్ అసోసియేటెడ్ ఫస్ట్లీ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసమునకు తండ్రి అయిన అబ్రహాముతో బేతేలు అనే మాట బైబిల్లో మొదటి కనిపిస్తుంది. అది అబ్రహాము గుడారం వేసి బలిపీఠం కట్టే సందర్భంలో కనిపిస్తుంది. కనుక బలిపీఠం, గుడారం లేకపోతే బేతేలు లేదు. బేతేల్ ఈజ్ కన్స్టిట్యూటెడ్ విత్ ద ఆల్టర్ అండ్ ద టెంట్. ఆల్టర్ స్పీక్స్ ఆఫ్ అవర్ రిలేషన్ విత్ గాడ్. టెంట్ స్పీక్స్ ఆఫ్ అవర్ పిల్గ్రిమేజ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ బలిపీఠము మనము దేవునితో ఉన్న సంబంధానికి జ్ఞాపకం చేస్తుంది. గుడారము మనం యాత్రికులము, పరదేశులు మన విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. మనకి ఈ 2 లేకపోతే మనం ఇంకా దేవాలయంలోనికి ప్రవేశించలేదు, అంటే దేవుని మందిరంలోనికి రాలేదు. ఆ దేవుని మందిరమే యేసుక్రీస్తు ప్రభు. ఆయనతో మనకు మొదటి సంబంధం ఉండాలి. వీ మస్ట్ హ్యావ్ ఏ లివింగ్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో మనకు అవినాభావ సంబంధము చాలా ప్రాముఖ్యం. కనుక ఇంకా ఎవరైనా యేసుని అంగీకరించుకున్నా, పాపక్షమాపణ, మారమనసు పొందకుండా ఉంటే, మళ్ళీ ఈ సాయంకాలము దేవుని యొక్క దివ్య సందేశం మీకు తెలియజేస్తున్నా. యేసు ప్రభు పాపుల రక్షకుడు. పాపులను ప్రేమించి భూమి మీదకి వచ్చినాడు. పాపల యొక్క పాపాన్ని భరించడానికి శిలువ మీదకి వెళ్ళాడు, రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, పరలోక స్థలములో ఆసీనుడైనాడు, మరలా రానయ్యన్నాడు. కనుక ఆ ప్రభువుతో పాటు మనము కలిసి ఉండేటట్లు, ఆ పరలోకాన్ని భూమి మీద అనుభవించున్నట్లు రక్షణ, పాపక్షమాపణ ప్రతి మానవునికి అవసరం. అది లేకుండా మనుష్యుడు దేవుని సన్నిధిలో పరలోకానికి చేరలేడు. కనుక ఈ రాత్రి ఇక్కడ కూర్చొని వింటున్నా, లైవ్ స్ట్రీమ్లో వింటున్నా, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచున్నావా? వీళ్ళు ఇలాగే చెప్తుంటారులే అనుకోవద్దు. మేము చెప్పేది చెప్తూనే ఉంటాం, నువ్వు వినేది వింటూనే ఉంటాం. అయినా నువ్వు నిర్లక్ష్య పెడితే, నిరాకరిస్తే నష్టం మాకు కాదు, నీకే. నరకం మాకు కాదు, నీకే. పాతాళ
మాకు కాదు, నీకే. వేదనకరమైన స్థలం మాకు కాదు, నీకే. దేవుని నుండి ఎడబాటు మాకు కాదు, నీకే. కనుక ఈ రాత్రి ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచి యేసు ప్రభు యొక్క రక్తము చేత కడిగి శుద్ధీకరించబడి పాపక్షమాపణ పొంది దైవ సాన్నిధ్యాన్ని అనుభవించి పరలోక రాజ్య వారసులు కావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందదు. ఎవరైతే బలిపీఠము కొత్త నిబంధనలు యేసు ప్రభు సిలువే బలిపీఠం దగ్గరికి వచ్చినారో ఇప్పుడు వాళ్ళు గుడారం యొక్క అనుభవంలోనికి రావాలి. గుడారం అంటే యాత్రికులము, మనము ఎప్పుడైనా తీసుకెళ్ళచ్చు, ఎక్కడైనా వేసుకోవచ్చు. అబ్రహాం ఆ గుడారాన్ని హాయికి బేతెలకు మధ్యలో వేసినాడు. హాయి అంటే ఇసుక దిబ్బ, బేతేలు అంటే దేవుని ఇల్లు. ఎందుకు మధ్యలో వేసాడు? ఆ ఊర్లోనన్నా వేయచ్చు, ఈ ఊర్లోనన్నా వేయచ్చుగా. బేతేల్లోనన్నా వేయచ్చు గుడారం, హాయిలోనన్నా వేయచ్చుగా. మనలాంటి వాళ్ళు ఎవరైనా లౌక్యం ఉన్నవాళ్ళు అనుకుంటారా ఉంటే ఆత్మీయంగా ఉండాలా లేకపోతే శారీరకంగా ఉండాలా అని. రెండు రకాలుగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఆదివారం ఆత్మీయంగా, సోమవారం నుండి శనివారం దాకా శారీరకంగా. లోకం కూడా కావాలి కదండి, శరీరంలో జీవిస్తున్నాం కదండి, లోకం లేకపోతే ఎలాగండి, లౌక్యం కూడా కావాలి కదా ఆయన వాళ్ళు ఉంటారు. మనిషి స్వభావం. అందుకని బహుశా ఎందుకో రెండిటికి మధ్యలో ఆయన గుడారం వేసినాడు. అప్పుడు బైబిల్లో రాయబడింది చూడండి, 12వ అధ్యాయం 10వ వచనం. చాలు. అబ్రహాము గుడారం వేసి బలిపీఠం కట్టి ప్రార్థన చేసింది. ఇన్ని చేస్తే కూడా కరువు వస్తుందా? అది మనలాంటి ప్రార్థన కాదు కదా. అబ్రహాం లాంటి వాడు చేసిన ప్రార్థన. ఏదో మన టైప్ చేసే ప్రార్థన అయితే సరేలే, ఇక్కడే ఫ్యాన్ దగ్గర తిరుగుతుంది అనుకోవచ్చు. అబ్రహాం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించుకుని ఉంటాడా? అలాంటి ప్రార్థన చేసినప్పుడు కూడా, ఆయన ప్రయాణమే సాగిపోయినా కూడా అప్పుడు దేశంలో కరువు వచ్చి. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, అబ్రహాం విశ్వాసులకు తండ్రి, అలాంటి వాళ్ళకు కూడా కరువు వస్తుందా? బేతెల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫ్యామిన్ ఫస్ట్. కరువుతో మొట్టమొదటి మనకి ఇప్పుడు బేతెల్ దగ్గర కనిపిస్తుంది. దక్షిణ దిక్కున వెళ్ళాడు, బేతెల్కి ఎంత దూరం వెళ్ళాడో తెలియదు. సాధ్యమే ఇది? ఇలా కూడా అవుతుందా? మేము బాగా దేవుని నమ్ముకున్నామే, ప్రార్థన చేస్తున్నామే, మందిరానికి వస్తున్నామే, బైబిల్ చదువుతున్నామే, మాకు కూడా కరువా, మాకు ఇబ్బందులా, మాకు కష్టాలా, మాకు రోగాలా, మాకు ఆర్థిక సమస్యలా, మాకు పోరాటమా, మమ్మల్ని మనుషులు అర్థం చేసుకోవట్లేదా, మాకు కూడా ఇబ్బందులా, ఎందుకు మాకే వస్తాయి, అందరు బాగున్నారుగా. ఇప్పుడు నేను ఒక మాట్లాడుకోవచ్చా? బైబిల్లో కరువు ఎన్ని సందర్భాల్లో వచ్చింది? పాత నిబంధనలు ఎన్నిసార్లు వచ్చింది? కొత్త నిబంధనలు ఎన్నిసార్లు వచ్చింది? మొదటి 7 దినాల్లో వచ్చింది. మనకేమన్నా అట్లాంటిది ఉందా? 5 ప్రశ్నలు అర్థమయ్యాయి అనుకుంటా. మొదటి ప్రశ్న, బైబిల్లో కరువు ఎన్నిసార్లు వచ్చి? కరువు అనే మాట కాదు, కరువు అనే మాట అంతే దినాల గురించి చాలా సందర్భాల్లో చెప్పబడింది. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు కలుగును అని. ప్రకటన గ్రంథంలో కూడా కరువులు అనే పదాలు వాడబడుతూ వచ్చినాయి. కానీ కరువు వచ్చెను చెప్పండి ఏదో ఒకటి అమ్మా. మీ శబ్దము బయట శబ్దాల కంటే ఎక్కువైతేనే మాకు వినిపిస్తుంది. 6 అక్కడ ఇక్కడ చూసుకుంటారేంటి? ఓకే. పాత నిబంధనలో ఎన్నిసార్లు వచ్చింది? పాత నిబంధనలో 6 సార్లు, న్యూ టెస్టిమెంట్లో కరువు లేదు. బ్రదర్ సిస్టర్ చెప్పినారు. వాస్తవమా తప్ప? నేను చెప్తా ఖచ్చితంగా తప్పు. కరువు బైబిల్లో కనీసం 13 సార్లు వచ్చింది. పాత నిబంధనలో 11 సార్లు వచ్చింది.
కొత్త నిబంధనలో 2 సార్లు వచ్చింది. 2 సార్లు ఎక్కడొచ్చిందని మీకు అనుమానం ఉంటుంది. మీకు తెలిసిన దగ్గరే వచ్చింది. లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు దూరదేశానికి వెళితే అక్కడ రాయబడింది ఏమనగా, అప్పుడు ఆ దేశంలో ఏమొచ్చిందంట, కరువు సంభవింపగా. అది కొత్త నిబంధనలో మొదటి కరువు. రెండవ కరువు అపోస్తుల కార్యాల్లో అగబు అనే ప్రవక్త వచ్చి కరువు వస్తుంది అని ప్రకటించినాడు. కనుక ఆ దినాల్లో కూడా కరువు వచ్చింది. ఇంకా అపోస్తుల కార్యాల తర్వాత కరువు వచ్చినట్లు రాయబడలేదు. కరువులు కలుగుతాయి, ప్రవచనాలు చెప్పబడ్డాయి, కానీ వర్ధమాన కాలం చెప్పబడలేదు. పాత నిబంధనలో 11 సార్లు కరువు వచ్చింది. అంత గొప్ప గొప్పోళ్ళే. మొదటి కరువు వచ్చింది అబ్రహాం దినాల్లోనే. అబ్రహాం లాంటి వాడికి కూడా కరువు వస్తే మిగతా వాళ్ళ సంగతి ఏం కావాలా? విచిత్రం ఏంటంటే అబ్రహాంకి కరువు వచ్చింది, ఇస్సాకు కరువు వచ్చింది, యాకోబుకి కరువు వచ్చింది, యోసేపుకి కూడా కరువు వచ్చింది. ఆది కాండంలో ఉన్న ఈ 4 గొప్ప భక్తుల జీవితాల్లో అందరికి వరుస కరువు వచ్చింది. ఇంకా హైలైట్ ఏమో చెప్పనా, దావీదు దేవుడికి హృదయానుసారుడు. ఆయన దినాల్లో కూడా దేవుడు కొన్నిసార్లు అనుమతించినాడు. అది శిక్షకో మంచిదానికో మనకు తెలియదు. కనుక మనం గుర్తించుకోవాల్సిన సంగతి ఏంటంటే, బేతేల్ అనే అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఉండవచ్చు. మీకు బాగా తెలుసు కదా, రూతు గ్రంథం యొక్క వృత్తాంతం ఈ 3 అక్షరాల మీదే ఆధారపడింది. ఏంటది? కరువు వచ్చింది కనుక ఎలిమెలెకు అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. బై ప్రోడక్ట్ అవుట్కమ్ ఏంటంటే రూతు వచ్చింది. ఒకవేళ కరువు వచ్చినప్పుడంతా మనం బయటికి వెళ్ళినప్పుడంతా రూతులు రాగలిగితే కరువులు రావడం మంచిదే. ఇంకోసారి చెప్పనా, ఒకవేళ కరువులు వచ్చితే, కరువు ఉందని మనం బయటికి వెళ్ళగలిగితే, మోయాబుకి వెళితే, మోయాబుకి వెళ్ళిన దగ్గర నుండి అంతా రూతులు రాగలిగితే అబ్బా ఎంత మంచిది. కానీ రూతులు రావట్లేదే మన కరువుకి. ఎవరు వస్తున్నారు? పూర్ఫాలు వస్తున్నారు. మన కరువులకు రూతులు రావట్లేదు. రూతులు రాకపోతే ఇంక కరువు వచ్చే లాభం ఉంది? ఓర్ఫా వస్తే సమస్యలే కదా. కనుక ఓర్ఫాలు లేకుండా రూతులు దిగలిగే కరువులు అయితే ఎంత ఆశీర్వాదం. అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దాని నుండి జయం పొందినాడు. ఆది కాండంలో నీ 4 భక్తులు కరువుకు లోబడలేదు, కరువుని జయించినారు. అబ్రహాం కానీ, ఇస్సాక్ కానీ, యాకోబు కానీ, యోసేపు. దేవుడు వారికి తోడైనాడు కనుక వారికి జయం వచ్చింది. అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల దేవుడు మన దేవుడు కూడా. అందుకే ఆత్మీయ కరువు ఉన్నా, భౌతిక కరువు ఉన్నా, వాక్యం అనే కరువు ఉన్నా, విశ్వాసుల కరువు ఉన్నా, ఏ కరువులున్నా ప్రభువు తోడైనప్పుడు రూతులు దాంట్లో నుండి వస్తారు. ప్రభువు తోడుగా లేకుండా మన దాన్ని మనం మోయాబుకి వెళ్తే ఓర్ఫాలు మనతో పాటు ఉంటారు. కనుక ముందుకు వెళ్ళక మన ప్రశ్న ఏంటంటే, రూతు కావాలా, ఓర్ఫా కావాలా? ఎవరు కావాలా? అబద్ధం చెప్పద్దు. శనివారం మనందరికి ఓర్ఫా వలే మోయాబులో పుట్టి పెరిగి మోయాబు కల్చర్ ఉన్నోళ్ళు ఉండాలనుకుంటా. రూతు వల్లే పల్లెటూరు ఏంటి అమ్మాయి మాదిరి ఉంది, శుద్ధ ముద్ద మాదిరి ఉంది, తలకంతా నూనె పెట్టుకొని దూకొని ఏదో గాజులు లేకుండా, చైన్లు లేకుండా, ఏం లేకుండా బైబిల్ పట్టుకొని వస్తా. అసలు ఎట్లుండాలా? సిటీ అంటే ఓర్ఫా వలే ఉండాలి, హైటెక్. రూతు పేరిట పుస్తకం వచ్చింది, ఓర్పా పేరిట రాలేదు. ఇక్కడ కూడా కొంతమంది రూత్ అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ప్రతి మందిలో ఒకళ్ళని ఉంటారు. ఓర్ఫాని ఎక్కడైనా పేరు పెట్టుకున్న వాళ్ళు విన్నారా? పెట్టుకున్న వాళ్ళు కాదు. చూసినారా అని అడగట్లేదు.
నేను 30 ఏళ్ళ నుండి సేవ చేస్తున్నా, వినను కూడా వినలేదు. మా అమ్మాయి పేరు ఓర్ఫా బ్రదర్, ప్రార్థన చేయండి. ఎవరికి ఇష్టం ఉండదు. మరి ఎందుకు ఆమె పేరు రాసినారు? కొంతమంది పేర్లు మాత్రం ఆమెది కూడా దాచిపెట్టింటే బాగుండేది. లోతు భార్య పేరు దాచిపెట్టినట్లు, పిలాతు భార్య పేరు దాచిపెట్టినట్లు ఆమె పేరు కూడా దాచిపెట్టింటే బాగుండేదేమో. యోబు భార్య పేరు దాచిపెట్టినట్లు మీకు తెలుసు కదా, బైబిల్లో ప్రముఖులైన 5 మంది వ్యక్తుల వాళ్ళ భార్య పేర్లు దాచిపెట్టినారు. దాంట్లో మొదట స్టార్టింగ్ ఎవరంటే లోతు. యోబు భార్య పేరు కూడా రాసింటే కొంతమంది అయినా పెట్టుకుని ఉంటారేమో, అలాగే దాచిపెట్టినారు. కానీ పరిశుద్ధాత్మదేవుడు ఏది చేసినా మేలుకి చేస్తాడు. వీ కెనాట్ స్పెక్యులేట్ ద నేమ్స్ ఆఫ్ దీస్ పీపుల్ వెన్ ద స్క్రిప్చర్ ఈజ్ సైలెంట్. వాక్యం మౌనంగా ఉన్నప్పుడు వాళ్ళ పేర్లను గురించి మనము ఊహాలోకంలో ప్రవేశించినంత భావ్యం కాదేమో. కనుక కరువు ప్రాబ్లం హ్యాస్ టర్న్ టు బి ప్రాస్పరిటీ. దిస్ వాట్ గాడ్ కెన్ డూ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్. మనం అనుకుంటాం ఏంటంటే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చి పడిపోయి ఈ కరోనాను బట్టి బ్రదర్ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చి బ్రదర్. బట్ ఈ ప్రాబ్లమ్నే ప్రాస్పరిటీగా టర్న్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ ప్రాబ్లమ్ని స్పిరిచువాలిటీగా టర్న్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదిస్తున్నారు యూట్యూబ్ల ద్వారా. క్లాసులు చెప్పి కొంతమంది సంపాదిస్తున్నారు, వాక్యాలు చెప్పి ఏదో అంటే చెడ్డగా కాదు, మంచిగానే. కనుక దిస్ ప్రాబ్లం హ్యాస్ బికమ్ ఏ పొటెన్షియల్ సోర్స్ ఫర్ ద ప్రాస్పరిటీ. గాడ్ కెన్ మేక్ ద ప్రాబ్లమ్ ఇంటూ ఏ ప్రాస్పరిటీ. దేవుడు సమస్యను ఆర్థిక ఆశీర్వాదంగా మార్చగలడు. మార్కు 10:27 విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుడికి సమస్తము. కనుక కరువులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, అన్నీ మాకే వచ్చినాయి. కృంగిపోయి డస్సిపోయి సోలిపోయి అంతా మాదే, ఇంకేం లేదు. మా ఆయన ఇలాగ, మా ఆవిడ ఇలాగ, మా పిల్లలు ఇలాగ, మా కొడుకు ఇలాగ, మా సంఘం ఇలాగ, మా బోధకుడు ఇలాగ, మా సేవకుడు ఇలాగ, మేమంతా ఇలాగ అయిపోయామని డస్సిపోవాల్సిన పని లేదు. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ లేని ప్రజలే ఎంత సంతోషంగా ఉన్నారు చూడండి. కానీ నిరీక్షణ వాళ్ళే ఎంత పేల మకంతో ఉన్నారు. పేల కంకలుగా కనిపిస్తున్న యోసేపు చూసిన అలా మనం ఉండకుందాము గాక. మీరు వెళ్ళుత్రోవా ఇంతకుముందు వెళ్ళింది కాదు, దాన్ని గుర్తుపట్టవలను. కనుక మొదట చూసినాము అబ్రహాము జీవితంలో బేతేలు. ఇట్ టాక్స్ అబౌట్ ద ఫ్యామిన్. అది కరువును జ్ఞాపకం చేస్తుంది. వెరీ టర్న్ అవుట్ టు బి ప్రాస్పరిటీ. రెండవది ఆదికాండం 28వ అధ్యాయం. యాకోబు జీవితంలో ఇది మనకు పరిచయమైన మాట. జెనసిస్ చాప్టర్ 28 వర్స్ 12. ఆదికాండము 28:12. చాలు. ఇప్పుడు ఆ స్థలానికి 19వ వచనం. చాలు, ఒకటేసి రాశారు కదా కింద, దేవుని మందిరం. ఏ స్థలం అది? వెరీ గుడ్, బేతేలు. ఏ స్థలం అది? దేవుని మందిరం. ఏ స్థలం అది? ఏ స్థలం అది? వెరీ గుడ్. దేవుడు మాట్లాడిన స్థలం, నిచ్చెన వేయబడిన స్థలం, నిచ్చెన పైనుండి దేవుడు వాగ్దానం చేసిన స్థలం, దేవదూతలు ఎక్కుచూ దిగుచున్న స్థలం, దేవుడు మనిషిని దర్శించే స్థలం. ఏ ప్లేస్ వేర్ గాడ్ కెన్ మీట్ ఎ మ్యాన్. దేవుడు మనిషిని దర్శించేస్తాడు. ఇక్కడంట మనకి తెలుగు బైబిల్లో, కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఆయన ఆ నిచ్చెన యెహోవా దానికి పైన నిలిచి అని 13లో రాయబడింది. కానీ మూల భాషలో మార్జిన్లో వర్షన్లో రాశారంట
ఆ నిచ్చెన కింది భాగమున నిలిచి. అంటే బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే ప్రభువారి దేవతలతో పాటు కిందికి దిగి వచ్చినాడు యాకోబు దగ్గరికి. సరే, దేవుడు యాకోబుతో మాట్లాడాలని దర్శించిన. ఒంటరిగా ఉన్నావు, పరుగులు తీస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు తెలియట్లేదు. అందరు ఇడిచిపెట్టారు. వాళ్ళ అమ్మగారు ఇడిచిపెట్టారు, వాళ్ళ నాన్న ఇడిచిపెట్టారు, వాళ్ళ అన్న చంపటానికి పూనుకున్నాడు, దాసులు, పనివారు, పరిచర్య చేసేవాళ్ళు, సహాయకులు అందరూ విడిచిపెట్టారు. ఒకళ్ళు విడిచిపెట్టలేదు. ఎవరు? 28:15 చెప్పబడింది, నేను నిన్ను ఎన్నడూ. ఇప్పుడు ఒక మాట అడగవచ్చా నేను? ఈ మాట బైబిల్ ఎన్నిసార్లు రాశారు? పాత నిబంధనలు ఎన్నిసార్లు రాశారు? కొత్త నిబంధనలు ఎన్నిసార్లు రాశారు? మొదట ఎక్కడ రాశారు? ఈ మాట వాగ్దానం వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు పెట్టుకొని ఉన్నారు ఎక్కడో కార్డు, అది కనపడట్లేదు వాళ్ళకి. నాకేం రాలేదు కానీ నా కార్డు దగ్గర అవుతుంది. ఇది ఫ్రీక్వెంట్గా వచ్చే ప్రామిస్. Genesis 28:15. నిన్ను విడువనని ఎవరు చెప్పినారు? మనుషుడు చెప్తే మాట తప్పవచ్చు. అబద్ధం ఆడనేరని దేవుడు. ఈ మాట బైబిల్లో 5 సార్లు రాశారు కనీసం. పాత నిబంధనలో 4 సార్లు, కొత్త నిబంధనలో 1 సారి. హెబ్రీ 13లో మీకు కలిగిన దానితో తృప్తి కలిగి ఉండడి. ఆయనే చెప్పాను కదా, ఏమని? నేను ఏమాత్రము వేడవని ఏడిపోయాను. మనం వాళ్ళ టెక్స్ట్ తగిలించుకుంటాం, చాలా బాగుంది, అబ్బా మంచి వాక్యం తగిలించినారు. హృదయంలో పనిచేయట్లేదు, అది కార్యసిద్ధి కలిగించట్లేదు. ఎందుకంటే మన హృదయాన్ని వాక్యానికి అప్పగించుకోవట్లేదు. ఆ కారణాన అందరు నన్ను ఇడిచిపెట్టారు, అందరు ఇడిచిపెట్టినా పర్వాలేదు, దేవుడు విడిచిపెట్టుకోకుండా ఉంటే చాలు. మనమేమనుకుంటామంటే దేవుడు ఇడిచిపెట్టినా పర్వాలేదు కానీ ఎవరు ఇడిచిపెట్టుకోకపోతే చాలు. అది డిఫాల్ట్ మనకు మనసులో ఉంటుంది, బయటికి చెప్పమట్లా. ఎందుకంటే చాలా తెలివైన వాళ్ళం కదా. మనుషుని హృదయాలోచనలు లోతుగా ఉంటాయి. ఇంకా కొంతమంది చాలా దైవికంగా మాట్లాడేవాళ్ళు మీలాంటి వాళ్ళు అనుకుంటారు, బ్రదర్ మనుషులు విడిచిపెట్టుకోకుండా ఉండాలా, దేవుడు కూడా విడిచిపెట్టుకోకుండా. విచిత్రం ఏంటంటే ఈ మాట హెబేలుకు చెప్పలేదు, హనోకుకు చెప్పలేదు, నోహకు చెప్పలేదు, అబ్రహాముకు చెప్పలేదు, ఇస్సాకుకు కూడా చెప్పలేదు. అట్లాంటి వాడితే చెప్తే ఏమన్నా అర్థం ఉంది. హేబేల్ లాంటి వాడు చెప్తే నేను నిన్ను విడవను అని అంటే ఆ మంచి ఆరాధికుడు కదా హేబేలు, దేవుడికి శ్రేష్టమైనది తెచ్చినాడు, అట్లాంటి నీడు విడిచిపెట్టట్లేదంటే అర్థం ఉంది అనుకోవచ్చు. హనోకు దేవునితో నడిచినవాడు, అలాంటి విడిచిపెట్టాడంటే నిజమే కదా. నోహు ఓడగట్టినవాడు, 8 మంది తన కుటుంబం అంతా రక్షించుకున్నవాడు, అర్థం ఉంది. అబ్రహాము నేను నిన్ను విడిచిపెట్టినంటే నిజమే, విశ్వాసులకు తండ్రి ఎలా విడిచిపెట్టుకుని ఉంటాడు అని. కానీ పరుగులు తీస్తున్న ఒక వ్యక్తి బైబిల్ ఏం రాసినంటే 35వ అధ్యాయంలో మొదటి వచనం, పారిపోయినప్పుడు. మీరు ఊహిస్తారా? నేను ఎప్పుడో ఆలోచిస్తుంటే నాకు ఒకరోజు రాత్రి ఉన్నట్లుండి గొప్పవాళ్ళు పారిపోయిన 5 సందర్భాలు గుర్తొచ్చినాయి. షాక్ నేనైతే, వీళ్ళంతా చాలా గొప్పోళ్ళు కదా. ఇది యాకోబు చెప్పలేదు ఆ మాట, వాక్యంలో రాయబడింది ఆ మాట. పారిపోయిన యాకోబు లాంటి వాడు పారిపోతాడా? ఆ తర్వాత మోషే లాంటి వాడు పారిపోతాడా? తర్వాత దావీదు లాంటి వాడు పారిపోతాడా? ఇట్లాంటి వాళ్ళే పారిపోతే ఆ పేరు కనీసం పలకటానికి ఉచ్చరించడానికి కూడా యోగ్యత లేని మన సంగతి ఏంటి? కానీ దేవుడు వీళ్ళు పారిపోయినప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు కదా, మీకు తెలుసు ఎవరు? యోనా యెహోవా సన్నిధిలో నుండి
ఈ ఒక్క మాట చాలు మన గురించి చెడ్డగా ఆయన పారిపోయాడు అన్నాడు అనుకో. ఎంతగా చెడ్డగా ఉంటుంది కదా, అమ్మాయి పారిపోయింది అన్నారు, అబ్బాయి పారిపోయినాడు అని అన్నారు, చేత కాకుండా పారిపోయాడు. ఇట్లాంటి వాళ్ళ గురించి మాట రాయొచ్చా? మనమైతే అన్నీ ఇంపార్టెంట్. మన సాక్ష్యం చెప్పమంటే మన సూర్యులు చంద్రులు సింహం పడిసిన ఎలుగుబంటి పడిసిన నాగపడం అన్నీ ఇవే చెప్తుంటాం. కానీ పడిపోయింది, పతనమైంది, పాడిపోయింది, జారిపోయింది ఇది సాధారణంగా మనం చెప్పం. పారిపోయినప్పుడు దేవుడు ప్రత్యక్షం. బహుశా ఈ రాత్రి కూడా అలాంటి స్థితిలో ఉన్నావేమో. శారీరకంగా పారిపోవట్లేదేమో, మనసులో పారిపోవడం అంటే అర్థమేంటి? నాకెవ్వరు లేరు. భార్య భర్తలు కూడా పిల్లలు అలాగే అనుకుంటుంటారు. అదేంటక్క మీకు బాగున్నారు కదా, మీ ఆయన ఉన్నాడు, పిల్లలు అందరూ ఉన్నారు బ్రదర్, కానీ నాకు ఎవరు లేరు. బ్రదర్ని కూడా అన్నామనుకో, నాకు కూడా అందరూ ఉన్నారు బ్రదర్, భార్య పిల్లలు అందరూ ఉన్నారు, కానీ ఎవరు లేరు. అది వాళ్ళ మనసుకు మాత్రమే తెలుస్తుంది. అందరూ ఉన్నట్లే ఉన్నారు ఇంట్లో, అందరికి వంటలు చేస్తూనే ఉన్నారు, అందరి బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తూనే ఉన్నారు, అందరి బట్టలు ఐరన్ తీసుకొని వస్తూనే ఉన్నారు, అందరు బైబిల్ తీసుకొని వస్తున్నారు, కానీ ఎవరు లేరు. సేమ్ టు సేమ్ కొంతమందికి నాకు మీకు 50% ప్రజలకి ఏం పెద్ద తేడా ఉండదు. ఎవరు లేరు అనుకుంటా ఉంటారు. కానీ ప్రభువు యాకోబుతో వచ్చన్నాడు, నేను నిన్ను విడవను. అందరు నిన్ను విడిచిపెట్టినారు, మీ నాన్నగారు, అమ్మగారు, మీ అన్న అందరూ, కానీ నేను నిన్ను విడవను. నాలాంటి మోసగాన్ని పట్టుకొని ఏం చేస్తావు ప్రభువా? నాలాంటి పారిపోయే వ్యక్తిని పట్టుకొని ఏం చేస్తావు ప్రభువా? నాలాంటి అపనమ్మకస్తుని పట్టుకుని ఏం చేస్తావు ప్రభువా? ఏదో అబ్రాహాం లాంటిని పట్టుకుంటే కొద్దిగా ఉపయోగం ఉంటుంది, ఇస్సాకు లాంటి వాడిని పట్టుకుంటే ఉపయోగం ఉంటుంది, నానోకు నోహో ఏబెల్ లాంటి వాడిని పట్టుకుంటే ఉపయోగం ఉంటుంది, నాలాంటి వాడి ద్వారా నీకేం ఉపయోగం? వాడని పట్టుకుంటే మంచోడని పట్టుకుని మంచోడిని చేయడం గొప్ప సంగతి ఏంటి? నీలాంటి ఒక చేతగాని వాడిని, నీలాంటి ఒక అపనమ్మకస్తుని, నీలాంటి ఒక మోసగాన్ని పట్టుకొని ఒక దేశంగా నేను చేస్తా. నేను మరలా చెప్తా, మార్కు 10:27, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాస్. 28వ అధ్యాయంలో ఉన్న యాకోబు మీరు ఊహించుకుంటారా జీవితం మరలా ఉందని? ఆయనకి పెళ్ళి అవుతుందని, 12 మంది పిల్లలు అవుతారని, తర్వాత ఆయన కొడుకు ఏమవుతాడు? ప్రధానమంత్రి అవుతాడు. ఎవరు కొడుకులు కాలేదు అందాక? అయ్యారా? నోవ కొడుకులు అయ్యారా? లోతు సార్ ఎక్కడికి వెళ్ళాడు? కూతురైందే? కాలేదు. అబ్రహాం కుమారుడు ఇస్సాక్ కాలేదు. ఒక మోసగాని కొడుకు ప్రైమ్ మినిస్టర్ అవుతాడా? అదే వాస్తవం అయితే మనం కూడా అనొచ్చు, బ్రదర్ నేను కూడా అట్లుంటే ప్రార్థన చేయండి, నా కొడుకు కూడా ప్రైమ్ మినిస్టర్ కావాలి. అదొక్కటి సరిపోదు. ఒక మోసగాని కుమారుని దేవుడు ప్రైమ్ మినిస్టర్గా మార్చగలడు అనేది ఒకటి సరిపోదు. మార్చే ప్రాసెస్లోన చాలా కథ ఉంటుంది. ఆ కథలోనికి రావడానికి ఇష్టపడాలా. మనం ఆ కథను ఏం చేస్తామంటే ఫ్లైఓవర్ పెట్టి దాటిపోతాం, పాయింట్ టు పాయింట్. అట్లా కుదరదు. ఇవన్నిటి కూడా 28వ అధ్యాయం నుండి తీసుకొని వెళితే తప్ప 39వ అధ్యాయం 40 అధ్యాయంలో యోసేపు ఒక ప్రధానమంత్రి అయ్యేది మనకు. నాకు తెలిసి యాకోబు కలిగిన అన్ని బాధలు ఈ ఆదికాండంలో మిగతా వాళ్ళకి కలగలేదేమో. ఇన్ని బాధల్లో దేవుణ్ణి పట్టుకొని ఉండడం సాధ్యమా? ఎన్ని బాధలు! మనకు చిన్న జ్వరం వస్తేనే, జలుబు చేస్తున్నా ఏం దేవుడో లేండి, ఎంతో కాలం ప్రార్థన చేస్తున్నాం, మాకే అన్నీ వస్తున్నాయి. ఏం దేవుడో లేండి, మాకు ఉద్యోగాలే లేవు. ఏం దేవుడో లేండి, మాకు పెళ్ళే కాలేదు. అంటే పెళ్లి చేయడానికే దేవుడు ఉన్నాడా? ఆయన ఏం పెళ్ళి పేరయ్యా? లేకపోతే మ్యాట్రిమోనీ ఏమైనా పెట్టాడు? చేయడని కాదు, చేస్తాడు. బట్ గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ దట్. దేవుడు ఉద్యోగం ఇవ్వటానికే కాదు, పెళ్లి చేయటానికే కాదు, పిల్లలు కలగ చేయటానికే కాదు, ఆయన సమస్తమునకు అధిపతి.
ఇన్ హిమ్ ఆల్ ఎగ్జిస్ట్. ఆయనలో సమస్తము ఇమిడి ఉన్నాయి. కన్సిస్ట్. వీఆర్ ఇన్ హిమ్ అండ్ అవర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ హిమ్. ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన మూలమున, ఆయన యందు అన్నీ మనకు కలిగి. ఇది మనం నమ్మట్లేదు. నమ్మిన వాళ్ళ జీవితాలు ఎంతో ప్రభావితమైపోయి. ఇలా ఒంటరిగా ఉన్నాడు ఎంతకాలం బతుకుతాడని మీరు అనుకుంటారు? 20 ఏళ్ళు మామగారి దగ్గరికి వెళ్ళాడు. 20 ఏళ్ళు మామగారి దగ్గర ఉండేవాళ్ళు అంటే ఏమనాలి ఆ వ్యక్తిని? బహుశా మీకు తెలియదు అనుకుంటే, ఎవరైనా మామగారి దగ్గర ఉంటే అది వేరే విషయం. మామకి అత్తకి బాగుంటుంది, కానీ పక్కన ఎవరు ఉన్నారు? ఎవరున్నారు? వాళ్ళ కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళు సూటిపోటు మాటలు అంటున్నారు. ఏంట్రా ఇక్కడికి వచ్చేసి కూర్చుండిపోయాడేంటి అని ఒకళ్ళు అంటుంటే, కూర్చుండిపోవడం ఏంట్రా, తీసినేసేసాడు ఏంటి, ఇంకెక్కడే ఉంటాడు. మా నాన్నగారు మా అమ్మగారు ఏదో ఒక మంచి సమయంలో మేమే అన్నీ నీకు ఇచ్చేస్తామంటే ఏముంది మన సంగతి. ఇవన్నీ యాకోబుకు వినపడినాయి. అప్పుడు వచ్చింది ఆయనకి ఏంటి, అంత డీప్గా వద్దలేడు, బుద్ధి వచ్చి. అందుకే భార్య పిలిచి చెప్పాడు, అమ్మాయి చెప్పండి. ఈరోజు నేను చాలా ప్రేమగా మాట్లాడుతున్నాను. అదే చెప్పతున్నాను, అంత ఆవేశపడద్దు. మీ సహోదరుల మనస్సు నిన్న మొన్న ఉన్నట్లుగా వాళ్ళు మారారు. మరి ఏం చేయమంటావు? మనం వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళిపోతే ఎలాగండి? ఇంతమందిని చూసుకుంటారా మీరు? అంత కష్టపడతారా, ప్రయాసపడతారా? అప్పుడు దేవుడు నాకు తోడై ఉండి నన్ను తిరిగి తీసుకొని వస్తానని చెప్పాడు. వాక్యానికి విధేయత చూపించినారు. వాళ్ళంతా లేచి బయలుదేరి వచ్చినారు. రావటానికి ప్రశాంతమైన వాతావరణం లేదు. రాక మునిపే వర్తమానం పోయింది, మీ అన్న 400 మందితో చంపడానికి వస్తున్నాడు. ఎవరన్నా వస్తారండి? మనిషికి రక్తము మాంసం ఉంటే వస్తారా? ఎవడని చెప్పడానికి మిమ్మల్ని చంపడానికి 400 మంది ఎదురు వస్తున్నారు బ్రదర్ అని వెళ్తారా? చెప్పరేంటి? ఏం చేస్తారు మరి? ఎక్కడ? యాకోబుకి ఎంత మొండి ధైర్యం ఉంది చూడండి. ఇంకా వస్తారండి, ఏం చేస్తే జరిగింది చంపేద్దాం, ఎవడో చంపే బదులు మన చేతిలో చస్తే మంచిది కదా అనుకున్నాడేమో. లేకపోతే నా దేవుడు నన్ను కాపాడుతానన్నాడు కదా, నేను నిన్ను మరలా ఇక్కడికి తెస్తానన్నాడు కదా, కనుక దేవుడి మీద నమ్మకం ఉంచున్నాడేమో. మట్టికి బయలుదేరి వచ్చినాడు. చాలా అవాంతరాలు జరిగినాయి. వాళ్ళన్న మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. దేవుడు తప్పించినాడు. ఆయన కుమారులు హంతకులయ్యారు. ఒకే ఒక కూతురు మిస్ యూనివర్స్, ఆమె సైట్ సీయింగ్ పోయింది, ఊరేగింపులు ఎట్లున్నాయో అని. ఆ తర్వాత జరిగిన సంగతి నాకంటే మీకు బాగా తెలుసు. నష్టం కలిగింది. చూడండి, ఒకే కూతురు నష్టపోతే ఏ తండ్రి భరిస్తాడు, ఏ తల్లి భరిస్తుంది? ఇన్ని పెట్టుకొని ప్రార్థన చేస్తారా? మందిరంకి వస్తారా? కూతురు చెడిపోతే, కొడుకులు నరహంతకులు అయితే, అన్న 400 మందితో చంపటానికి వస్తే, అమ్మ వెళ్ళిపో అని చెప్తే, నాన్న నన్ను మోసం చేసేవరా అని అంటే, బైబిల్ పట్టుకొని ఓ యేసు నీ ప్రేమ అని వాడేవాళ్ళు చేయొద్దండి. ఇది దుస్సాధ్యం. మొండి ధైర్యం ఉంది. దీన్ని రోబస్ట్ కరేజ్ అంట. ప్రభుకు అలాంటి వాళ్ళు కావాలి, నాట్ పాలిష్డ్ ఫెయిత్. మనదంతా సిటీ టైప్ కదా, అన్ని బాగుంటే అబ్బా దేవుడు ఏం చేశాడన్నా. God doesn't need this polished faith. Raw faith, robust faith, rough faith, blind faith. విశ్వాసము ఏమి కనబడినప్పుడు అబ్రహాము నమ్మినట్లుగా, కనబడినప్పుడు నమ్మినాడు. ఇది చాలా ఆశ్చర్యం నాకు కూడా. అసలు అంత పట్టదు. మనకు చిన్నది పరీక్షల్లో ఫెయిల్ అయిపోతే మందిరం మానేస్తాం. జీతం 1వ తారీఖు రాకుండా వారం అంతా రాకపోతే మానేస్తాం. ఏది మనకు నష్టం జరిగినా మొదట మనం ఎవరి మీద కోపం? కృతజ్ఞత స్తుతి వందనములు చెల్లిస్తున్నాం. జీవం కలిగిన దేవా,
బేతేలు దేవుని మందిరం, మా ప్రభా ఇటు మందిరము ద్వారా మాకు అనుగ్రహింపబడినటువంటి శ్లాఘనీయకరమైనటువంటి జీవితాన్ని బట్టి స్తుతిస్తున్నాం. కృపను అనుగ్రహించి సహాయం చేసే దేవుడవుగా మీరుంటున్నందుకై మా హృదయపూర్వక వందనాలు. నీ రక్షణ ద్వారాన్ని మాకు అనుగ్రహించి నీ చిత్త ప్రకారంగా మమ్మల్ని నడిపించి బలపరిచే దేవుడవుగా తెరవబడినటువంటి ద్వారము ద్వారా అట్టి విశ్వాసము ద్వారా మేము వెళ్ళగలగడానికి యేసు ప్రభువే మార్గమై ఉంటుండగా మాకు మమ్మల్ని నడిపించే మా దేవుడవుగా మీరుంటున్నందుకై స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. జీవగల తండ్రి, మీ వాక్య భాగంలోని మాటలను మాకు అనుగ్రహించినందుకై వందనాలు. నీ రక్త ప్రభావం మా మీద ప్రోక్షించి మాకు చాలిన దేవుడిగా ఉండి నడిపించి ఈ యొక్క యానివర్సరీ సందర్భంగా మాకు అనుగ్రహింపబడినటువంటి 2 దినాలను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేసినందుకై మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. రేపటి దినాన ప్రభు దినము, పరిశుద్ధ దినము, పునరుత్థాన దినము, ప్రపంచమంతా జరుపుకునేటువంటి పండుగ దినములో నీ కృప చొప్పున నడిపించి సహాయం చేసి మా ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధిని కలిగించే దేవుడవుగా మీరుంటున్నందుకై మా హృదయపూర్వక వందనాలు. జీవగల దేవా, మా ఎడల మీరు చూపుతున్నటువంటి ఆదరాభిమానాల కొరకై వందనాలు. నేను నిన్ను విడువను అని సెలవిచ్చిన మీ మాటను బట్టి అవునైనా పరిస్థితులు ఎన్నైనప్పటికీ, వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ నేను నిన్ను విడువను అని సెలవిచ్చిన మాటని మాకు సంపూర్ణంగా మా పట్ల నెరవేర్చినందుకై కృతజ్ఞతాస్తుతి వందనములు చెల్లిస్తున్నాం. వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడవుగా మీరుంటున్నందుకై స్తుతిస్తున్నాం. మా ప్రభా, ఇటీ నీ వాక్య భాగముల చేత ప్రతి వారిని ఆత్మీయ సంతృప్తి కలిగించగలగడానికి నీ కృప చొప్పున విడుదల గావించబోతున్నటువంటి నీ వాక్య భాగంలో స్థిరపరచుకొని బలపరుచుకొని నీ కృప చొప్పున నడిపించే బలపరిచే దేవుడవుగా మీరుంటున్నందుకై మీ మీద ఆధారపడుతున్నాం. సహాయం చేయండి. పరలోకపు దేవుడవుగా మీరుంటున్నందుకై వందనాలు. కరువుకు కారణం మా పాపమే. అట్టి పాపము నుండి విడుదల గావించగలగడానికి నీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభువును మా కొరకై సశరీరుడిగా ప్రత్యక్షపరిచినందుకై స్తుతిస్తున్నాం. అట్టి ప్రశస్తమైన రక్తము ద్వారా మాకు అనుగ్రహింపబడినటువంటి రక్షణ బట్టి స్తుతిస్తున్నాం. మా ప్రభా, అనేకులు రక్షణ లేనటువంటి వారుగా ఉంటున్నారు. వారిని కూడా మీరు ఆకర్షించి మీ నామానికి మహిమ తెచ్చుకొని మేము బేతేలులో చేర్చగలిగేటువంటి ఆధిక్యత నీ బిడ్డలైనటువంటి వారికి అనుగ్రహించు. మా ప్రభా, మీరే కృప చూపించు. అట్టి దేవుని మందిరములో చేర్చబడి స్థిరపరిచి బలపరిచి భద్రపరిచే దేవుడవుగా మీరుంటున్నందుకై మా హృదయపూర్వక వందనాలు. మీ ఘననామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రభా, రేపటి దినము కొరకై నన్ను మమ్మలను ఆయత్తపరిచి పొరుకొల్పి బలపరచుమని మీ పునరుత్థాన శక్తి చేత నింపుమని మీకే మహిమ ఘనత ప్రభావములు కృతజ్ఞతాస్తుతి వందనములు మీకు సమర్పిస్తూ మా ప్రార్థన ఆలకించి అంగీకరించే దేవుడవుగా మీరున్నందుకై స్తుతి మహిమ ఘనత ప్రభావములతో యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. కొన్ని ప్రకటనలు ఉన్నాయి, ప్రకటనలు ఆలకించి. దయచేసి గమనించండి. అందరికీ ప్రేమ విందు సిద్ధపరచబడింది కాబట్టి అందరూ కూడా భోంచేసి వెళ్ళాలని కోరుచున్నాము. దేవుని చిత్తం అయితే రేపు ఉదయకాలం 10 గంటలకి తిరిగి మనం ఆరాధనకై కూడి వస్తాం కాబట్టి అందరూ కూడా సకాలంలో రావాలని కోరుచున్నాము. మీరు మీ స్నేహితులు, బంధువులు ఎవరంటే వాళ్ళని కూడా తీసుకొని రండి. సరిగ్గా 10 గంటలకి ఆరాధన ఆరంభించబడుతుంది కాబట్టి అందరూ కూడా కూడి రావాలని కోరుచున్నాం. అదేవిధంగా మధ్యాహ్నం అందరికీ ప్రేమ విందు కూడా కలిగి ఉంటాం. దేవుని చిత్తం అయితే రేపు సాయంకాలం 4 గంటలకి కంబైన్డ్ యూత్ మీటింగ్ కలిగి ఉంటాం కాబట్టి ముఖ్యంగా యవనస్తులు ఎవరు కూడా మిస్ కావద్దు, అందరూ కూడా కూడి రావాలని అందరినీ కోరుచున్నాం. వీటి విషయమై ప్రార్థించండి, పాల్గొనండి. దయచేసి గమనించండి.
సోదరుడు జయరాజన్న గారు ఓ పుస్తకం రాశారు. ఆ పుస్తకం గేట్స్ ఆఫ్ సాల్వేషన్ కింద బుక్ రూమ్లో ఉంటుంది. దీని వెల 100 రూపాయలు. దీంట్లో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి మర్మాలు ఎన్నో ఉన్నాయి. దయచేసి మీరు కూడా చదివి ఆత్మీయ మేలు పొందవలసిందిగా మనవి చేస్తుంది. ఈ పుస్తకాలు కింద బుక్ రూమ్లో ఉంటున్నాయి. దయచేసి తీసుకొని చదవలసిందిగా మనవి. ఇది సోదరుడు జయరాజన్న గారు ఈ పుస్తకం రాస్తూ వచ్చారు స్వయంగా. దయచేసి వీటిని గమనించి కింద ఉన్నాయి, అవైలబిలిటీగా ఉన్నాయి. కొన్ని ప్రతులు మాత్రమే ఉంటున్నాయి. దయచేసి మీరు తీసుకుంటే మంచి ఆశీర్వాదం చేసుకోండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరి వచ్చినటువంటి మనకును వీక్షించినటువంటి బిడ్డలకందరికీ సదా ఎల్లకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. విడువబడి ఉన్న మనము ఆత్మీయములుగా మనకు విలువబడి ఉన్న మనము నెరవేర్చినచు ఎన్నో నెరవేర్చినచు దివ్యనాలెన్నో పొందేదము అద్భుత దివ్యనలు ప్రభువా కుమారించితివి ప్రేమాపారము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమాపారము ప్రభువా మాపై చూపితివి. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.